Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is very interesting puzzle అండి. ఇక్కడ మ్యాథ్స్టిక్స్ తో మనకి ఒక ఈక్వేషన్ ని మనకి ఫామ్ చేశారు కదా. ఆ పజిల్ చూడండి అండి. 7 - 2 = 8 అని ఇచ్చారు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అయితే రాంగ్ ఈక్వేషన్ ఇచ్చారండి. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చారు చూడండి అండి. మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. ఒకే ఒక్క స్టిక్ ని అంటే ఉన్న మ్యాథ్స్టిక్ లో ఒకే ఒక్క స్టిక్ ని మనం మూవ్ చేయడం వల్ల ఈక్వేషన్ రైట్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఆ ఒక్క స్టిక్ అనేది మీరు LHS లో అయినా మూవ్ చేయండి, RHS లో అయినా మూవ్ చేయండి, ఎక్కడైనా మూవ్ చేయండి. ఓకేనా? ఇక్కడే మూవ్ చేయాలి, ఇక్కడే మూవ్ చేయాలన్న రూల్ అయితే ఏమి ఇవ్వలేదండి. ఓకేనా? LHS అంటేనేమో ఈక్వల్ టు కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని LHS అంటాము, RHS అంటేనేమో ఈక్వల్ టు కి రైట్ హ్యాండ్ సైడ్ ని RHS అంటామండి. ఓకేనా? కలర్ చేంజ్ చేద్దాము. ఇప్పుడు చూడండి అండి, ఎటు సైడ్ అయినా కానీ మనం అంటే LHS అయినా RHS లో అయినా ఆ స్టిక్ ని మనం మూవ్ చేయొచ్చు. ఓకేనా? ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఒక్క స్టిక్ ని మాత్రమే మూవ్ చేయండి, ఈక్వేషన్ రైట్ అవ్వాలి. అది ఎటైనా మూవ్ చేయొచ్చండి. జనరల్ గా ఇటువంటి ఏంటంటే ర్యాండమ్ గా పిక్ చేసుకొని మనం ఆన్సర్స్ చేస్తుంటే ఏంటంటే మనకి టైం టేకెన్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఒక ఫార్మేట్ లో వస్తే ఏంటంటే మనకి ఈజీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఆ ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న మూవ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ సైడ్ ని ఫిక్స్డ్ గా అలాగే ఉంచుతాను. ఓకేనా? ఇన్ కేస్ మనకు అన్ని పాసిబిలిటీస్ కంప్లీట్ అయిపోయినాయి, ఇటు సైడ్ ఎంత మూవ్ చేసినా ఈ ఆన్సర్ రావట్లేదు అనుకున్న సిచ్యువేషన్ లో ఈసారి ఇవి ఫిక్స్డ్ గా ఉంచుతాను, దీంట్లో మూవ్ చేస్తాను. ఓకే, వీటిని మూవ్ చేసి మనం చూసుకుంటాం అనమాట. ఒక అలా ఫార్మేట్ లో చూసుకుంటాము. ఫస్ట్ 8 అనే ఆన్సర్ రావడం కోసం నేను ఒక 0 ఫార్మేట్ నుంచి వస్తానండి. 0 1 2 3 4 ఆ ఫార్మేట్ నుంచి వస్తాను. ఓకేనా? 8 అనే ఆన్సర్ రావాలి అంటే 0 నెంబర్ని యూజ్ చేసుకుని మనకి 8 ఏ విధంగా వస్తుంది? 8 - 0. ఓకేనా? ఆన్సర్ 8 వస్తుంది. బట్ ఇక్కడ 8 - 0 రావడానికి ఛాన్స్ ఉందా? ఓకేనా? ఒక స్టిక్ తో అయితే నాట్ పాసిబుల్. దేనికైనా ఛాన్స్ ఉంటుంది, బట్ ఒక స్టిక్ తో అయితే నాట్ పాసిబుల్. 8 - 0. ఓకేనా? నెక్స్ట్ 1 కాంబినేషన్ తో 8 అనే ఆన్సర్ రావాలి అంటే 9 - 1. ఓకేనా? 9 - 1 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ కూడా 9 ఒక్క స్టిక్ తో 9 - 1 చేయాలంటే నాట్ పాసిబుల్ అండి. ఓకేనా? నెక్స్ట్ 10 - 2. ఓకేనా? 2 కాంబినేషన్ తో 10 - 2 8 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ రావాలి అంటే చాలా కష్టం అండి, ఒక స్టిక్ తో నాట్ పాసిబుల్. ఓకేనా? ఇంకిక్కడ నుంచి మనకి 11 - 3. ఓకేనా? 12 - 4. ఓకేనా? అలాగా మనకి ప్రతిదీ కూడా 2 డిజిట్ నెంబరే వస్తుంది అనమాట. ఓకేనా? అందువల్ల ఇక్కడ నుంచి నాట్ పాసిబుల్. అంటే LHS లో మనకి అన్నిటినీ మూవ్ చేస్తున్నా గానీ మనకి ఇక్కడ పాసిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు RHS లోకి రండి. ఓకేనా? RHS లో మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి అండి, ఈ స్టిక్ ని తీసేసి మనం ఇక్కడ పెట్టుకుంటే ప్లస్ చేస్తే చూడండి, 7 + 2 ఎప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. 7 + 2 ఏమవుతుంది? 9 అండి. ఇక్కడ చూడండి అండి, ఈ స్టిక్ ని నేను తీసేసాను. ఓకేనా? ఈ స్టిక్ ని తీసేసి అది ఇక్కడ పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? 7 + 2 = 9. ఓకేనా? ఇట్లా ఒక ఫార్మేట్ లో వస్తే ఎటువంటి పజిల్ అయినా మనం ఈజీగా చేయగలుగుతామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.